లోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. మీకు మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ టీచర్లపై చిన్న చూపే. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరి సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఎల్పార్లు అయితే చాలని గౌరవ వేతనం తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. తక్కువ భత్యాలతో, తక్కువ జీతాలతో పెద్ద పెద్ద బాధ్యతలను నిర్వహిస్తున్న వీరికి తాజాగా రిటైర్మెంట్ బెనిఫిట్పై కూడా ప్రభుత్వం చిన్న చూపే చూస్తుందని చెప్పుకోవచ్చు. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ప్రస్తుతం అయితే 65 ఏళ్ళు నిండిన వారిని రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే విషయంలో మాత్రం చాలా చిన్న చూపు చూస్తున్నాయి. అంగన్వాడీ టీచర్కు రిటైర్మెంట్ బెనిఫిట్ 1,00,000, ఆయాలకు 50,000 చెల్లిస్తామని ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది. ఇది చాలా చిన్న మొత్తం అని అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే భావిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు కనీస వేతనం 26,000, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ, హెల్త్ కార్డులు, మరి వేసవిలో ప్రభుత్వ పాఠశాలతో పాటు వేసవి సెలవులు ఇవ్వాలి, పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాష్రూమ్స్, కరెంటు, నీటి సౌకర్యాలు ఎన్ని కల్పించాలనే డిమాండ్లు అయితే ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మరి అంగన్వాడీలను అయితే పట్టించుకోవడం లేదు. ఈసారైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏపీలో టీడీపీ ప్రభుత్వం కానీ అంగన్వాడీలకు సరైన న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. మరి అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా 65 ఏళ్ళు నిండిన వారికి రిటైర్మెంట్ అవకాశం కల్పించే విషయంపై అయితే దృష్టి సారించింది. దాదాపు ఈ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ ప్రక్రియ ముందుకు వచ్చిన లోక్సభ ఎన్నికల కోడ్తో వాయిదా పడింది. మరి ఎన్నికల కోడ్ మిగగానే మరోసారి అంగన్వాడీల ప్రక్షాళన అయితే మొదలైంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే రిటైర్మెంట్ కాబోతున్నారు. కానీ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలోనే చాలా చిన్న చూపు ఉంది. అంగన్వాడీ టీచర్కి 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు ఇచ్చి రిటైర్మెంట్ చేస్తే రిటైర్మెంట్ అనేది ఒక గౌరవ సూచకంగా ఉంటుంది. వారి భవిష్యత్తులో మంచిగా జీవించే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇంకో విషయం చూస్తే అంగన్వాడీ వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. అంగన్వాడీల ద్వారా కుటుంబ సర్వే, ప్రజాప్రతినిధులందరూ సహకరించాలంటూ మెదక్ జిల్లా నుంచి న్యూసు. ఇది జైరాబాద్ నుంచి వచ్చిన న్యూసు. ఈ విధంగా అంగన్వాడీలు ఎన్నో విధులను నిర్వహిస్తున్నారు. కానీ వేతనాల విషయంలో మాత్రం అంగన్వాడీలపై చిన్న చూపే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం చూస్తే తెలంగాణలో 18,000 వేతనం ఎప్పుడు ఇస్తారు? కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసు వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు ఇక్కడ భారీ ఎత్తున హాజరై సంఘటితంగా పోరాటం చేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు 18,000 వేతనం కోసం చాలా గట్టి డిమాండే చేశారు నిన్న హైదరాబాద్లో. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా వివిధ కార్మిక సంఘాలతో సమన్వయంతో పనిచేస్తూ తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఆశా వర్కర్లు అయితే నిన్న చాలా ఘాటుగా ప్రభుత్వానికైతే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ, గ్యారంటీ వేతనం కోసం కోటిలో ఆశా కార్యకర్తల ఆందోళన అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. మరి ఈ విధంగా మన అంగన్వాడీ టీచర్లు కూడా చాలాసార్లు సంఘటితంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, సమ్మెలు చేయడం జరిగింది. కానీ ఈసారైనా మరి ఈ కొత్త ప్రభుత్వాలైనా మరి అంగన్వాడీలను కరుణిస్తాయని చెప్పి ఆశిద్దాం. రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు 18,000 చొప్పున వేతనాన్ని అమలు చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆశాలు ధర్నా అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఆశా వర్కర్లకు ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలని, కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎం, జీఎన్ఎం ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని, ప్రమాదం జరిగినా, సహజ మరణం పొందిన ఎక్స్గ్రేసివ్ అందజేయాలని, హెల్త్ కార్డుతో కూడిన జాబ్ చార్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా ప్రభుత్వం మీద అయితే అనేక డిమాండ్లు ఉంచారు. మరి అంగన్వాడీలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మంచి ఒక కార్యాచరణతో ముందుకు పోయి అంగన్వాడీల వేతనాలు పెంచుకునే విధంగా, రిటైర్మెంట్ బెనిఫిట్లు పెంచుకునే విధంగా, పెన్షన్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ తదితర సౌకర్యాలన్నింటినీ పొందే విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సంఘటితంగా పోరాడి యూనియన్ కూడా ఆ విధంగా ప్రభుత్వం మీద డిమాండ్లు పెట్టాలని చెప్పి ఆశిద్దాం. ఇక అంగన్వాడీ సమస్యలు పరిష్కరించరేమి అంటూ మహబూబాబాద్ జిల్లా నుంచి అయితే ఈ న్యూస్ రావడం జరిగింది.
ఇక్కడ శనివారం రోజు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత స్థలం భవనాలు నిర్మించాలని, అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వేతనాలు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని మహబూబాబాద్ పట్టణంలోని కంకర బోర్డు, విక్రమ్ నగర్, మిలిటరీ కాలనీ, జగన్ కాలనీలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు ఇక్కడైతే మెమోరాండం అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని న్యూస్ పేపర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. అంగన్వాడీ యూనియన్లు కానీ, అంగన్వాడీ టీచర్లు ఆయాలు కానీ, అప్పుడే మన యొక్క సమస్యలు అనేవి ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కూడా లైక్ చేయండి. అప్పుడు చాలామందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది, మన సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇవంటి ఈరోజు ముఖ్యమైన అంగన్వాడీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.